ల్యాండ్స్ పై దళారులను ఆశ్రయించొద్దు, యజమానులకు ఇబ్బందులు రానివ్వబోమన్న రేవంత్. శాశ్వత పరిష్కారం చూపాలంటూ అధికారులకు ఆదేశం. రేపటి నుంచి 30 వరకు రేవంత్ ఫారిన్ టూర్. బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. విద్యా సంస్థలు, పెట్టుబడులపై కీలక భేటీలు. నేడు 3వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పై చర్చ. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటున్న టీడీపీ. ఎమ్మెల్సీల ఎంపికలో ఎస్సీ, బీసీలకి ప్రియారిటీ. వర్లరామయ్య, దళవాయి రమాదేవిలకి ఛాన్స్. బీసీల పరంగా నిరూపించుకుంటామన్న చంద్రబాబు. రాజమండ్రి నేతలతో ఇవాళ జగన్ సమావేశం. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం. విశాఖలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్. మోహన్ భాగవత్ సహా హాజరవుతున్న నేతలు. సామాజిక, జాతీయ భద్రతా అంశాలపై సమీక్ష. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఆగ్రహం. ఇవాళ నర్సంపేట బంద్కు ఎర్రబెల్లి పిలుపు. నేతల అరెస్టులను ఖండించిన బీఆర్ఎస్ పార్టీ. సనత్ నగర్ టీమ్స్ కు ఇవాళ బీఆర్ఎస్ బృందం. హరీష్ రావు, తలసాని నేతృత్వంలో పర్యటన. సీఎం ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్. ఇవాళ నిజామాబాద్ లో మహేష్ గౌడ్, సీతక్క పర్యటన. దుబ్బాకలో ఎస్ఐఆర్ సమీక్షా సమావేశానికి హాజరు. కీలక అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశం. మల్కజ్గిరి వాజ్పేయి నగర్ లో ఈటెల పర్యటన. ఆర్యూబీ నిర్వాసితులకు న్యాయం చేస్తానని భరోసా. అధికారులతో కలిసి పనులను పరిశీలించిన ఎంపీ. హైదరాబాద్ లో ట్రావెల్స్ యజమానుల సమావేశం. సమస్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చర్చ. ఆన్లైన్ ప్లాట్ఫామ్ యాజమాన్యాలతో రేపు భేటీ. అదృశ్యమైన చిన్నారులపై ఏపీ హైకోర్టులో విచారణ. జాడ తెలియని వారి వివరాలపై నివేదిక కోరిన కోర్టు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రయత్నించాలన్న న్యాయస్థానం. ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సమావేశం. 24 క్రాఫ్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణపై చర్చ. డాన్సర్స్ అసోసియేషన్ పై చర్యల విషయంలో ఉత్కంఠ. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మృతి కేసులో దర్యాప్తు. ఇవాళ నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు. మద్యం మత్తులో ప్రియాంకను ఢీకొట్టిన యువకులు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ. హత్యకు పాల్పడిన 2 10వ తరగతి విద్యార్థులు. రూపారెడ్డి స్కూల్ స్టూడెంట్స్ గా గుర్తింపు. తిరుపతి జిల్లా చిట్వేల్లో చిరుత సంచారం. ఘాట్ 3వ మలుపులో కనిపించిన పులి. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. బెంగళూరులో ఎఫ్టీఏ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్. భారీ నకిలీ మందుల దందా గుట్టు రట్టు. 5 కోట్ల విలువైన ఫేక్ మెడిసిన్స్ సీజ్. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ భేటీ. కొందరు మంత్రులకు చివరి కేబినెట్ అయ్యే అవకాశం. పునర్వ్యవస్థీకరణకు ముందస్తు జరిగే సమావేశంపై ఆసక్తి. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. అగ్రనేతలతో పాటు పార్టీ సీఎంలు హాజరు. నీట్, అయోధ్య విరాళాల వివాదంపై పోరాట కార్యాచరణ. ఎన్టీఏ పరీక్షల నిర్వహణ బృందంలో మార్పులు. సంస్థలో 600 మంది నిపుణుల తొలగింపు. ఇకపై ప్రశ్నాపత్రాలపై 4 అంచెల తనిఖీ విధానం. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలో భారీ వర్షం. పాఠశాలలో చిక్కుకున్న 64 మంది విద్యార్థులు సురక్షితంగా కాపాడిన రెస్క్యూ బృందం. తెలంగాణకు నేడు వర్ష సూచన. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు. నేడు పురుషుల హాకీ ప్రపంచ కప్ లో కీలక పోరు. పాకిస్తాన్ తో తలపడనున్న భారత్. తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఇండియన్ టీం. మహిళల హాకీ ప్రపంచ కప్ లో భారత్ ఘన విజయం. దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో గెలుపు. వరల్డ్ కప్ లో భారత టీం కు ఇదే అతిపెద్ద గెలుపు.